హాయ్ చైతన్ గారు. హలో మేడం. జీలకర్రతో వెయిట్ లాస్ అవ్వచ్చా? ఇది సాధ్యమేనా? ఎవరైనా ఒక్క జీలకర్రతో వెయిట్ లాస్ అవుతారా? ఎందుకు ఇట్లా మోసం చేస్తారు అని అడిగే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం. నేను జీలకర్ర తోటి వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తా. మోసం అనేసి చెప్పేటోళ్ళు 100 మంది ఉంటారు. మళ్ళా నేను టర్మరిక్ తోటి వాటర్ తోటి మళ్ళా దాని తర్వాత మన గరం మసాలా తోటి కూడా వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తా. వినేటోళ్ళు ఏం చెప్తారు, అరే ఈడు అబద్ధం చెప్తుండు అని అంటారు. నేను హోమియోపతి మందులతోటి వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తా. అరే వీళ్ళు ఏంది ఇట్లా చెప్తారు, ఏం తగ్గింది, నేను 10 రోజులు వాడినా, నేను 15 రోజులు వాడినా, నేను నెల రోజులు వాడినా అని చెప్పేటోళ్ళు ఉంటారు. మీ కోడి చెప్తా నేను, దాల్చిని చెక్కతోటి వెయిట్ లాస్ అవుతుంది, జీలకర్ర తోటి వెయిట్ లాస్ అవుతుంది, సోంపు తోటి వెయిట్ లాస్ అవుతుంది, ఇట్లా ఎన్నో రెమెడీలు ఉన్నాయి. కానీ ఏందంటే ఓన్లీ కొత్తిమీరలు, పుదీనాలు, జీలకర్రలు, దాల్చిని ఇవి తినేసి ఎవ్వరికి వెయిట్ లాస్ కాదు. అవునా కాదా? నేను ఎక్సర్సైజ్ చేయ, జంక్ ఫుడ్ తింటా, నాకు వారానికి 5 సార్లు బిర్యానీ కావాలి, 3 సార్లు పిజ్జా కావాలి, 2 సార్లు బర్గర్ కావాలి, 5 సార్లు మైసూర్ బజ్జీ కావాలి. ఇట్లా ఉంటే ఎవ్వరికి వెయిట్ లాస్ కాదు. మళ్ళా నాకు నడవడానికి టైమే ఉండదు అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. అరే నాకు ఎంత పని, నాకు చెమటలు వస్తే అది తుడుచుకోవడానికి కూడా టైం లేదు అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళకు వెయిట్ లాస్ ఎట్లా అవుతుంది? ఓన్లీ జీలకర్ర తాగి మీరు చెప్పండి. ఇప్పుడు బండి ఉంది, దాంట్లో పెట్రోల్ నింపేసి పెట్టినాం, బండి నడుస్తేనే ఆ పెట్రోల్ కాలుతుంది కదా, అవునా కాదా? బండి నడవకపోతే ఆ పెట్రోల్ ఖతం అవ్వాలంటే ఎట్లా ఖతం అవుతుంది? కాదు, పెట్రోల్ పైప్ కిందికి వెళ్ళి తీస్తే ఫ్లో అయిపోతుంది అని చెప్పేటోళ్ళు ఉంటారు. కానీ బండి నడవకపోతే పెట్రోల్ మీరు అట్లా ఖతం చేస్తే దాని అర్థం ఏంది? ఏదో మీరు ప్రొసీజర్ చేయించుకున్నారు, లైపోసక్షన్ చేయించుకున్నారు, ఇట్లా చేసి మీరు వెయిట్ తగ్గించుకుంటారు. మళ్ళీ దానికి ఏదో ఎఫెక్ట్ అవుతుంది కదా. మీరు గూగుల్ చేసి చూసుకోండి, మన ఫేమస్ ఒక సినిమా యాక్టర్ కి చాలా ప్రాబ్లం అయింది లైపోసక్షన్ చేయించుకొని. ఏదన్నా చేస్తే వితౌట్ సైడ్ ఎఫెక్ట్ చేసుకోవాలనుకోండి, మీరు హోమియోపతి మందులు వాడుతూ నేను చెప్పిన సింపుల్ టిప్స్ ఫాలో చేయండి. మరి ఇప్పుడు జీలకర్రతో ఏం చేయాలంటారు? ఏం చేయాలి నేను చెప్తా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే షాయి జీరా ఉంటుంది. షాయి జీరా అంటే కూడా ఒక టైప్ ఆఫ్ జీలకర్ర. అది మీరు అది 2 చెంచాలు తీసుకోవాలి, 1 చెంచా సోంపు తీసుకోవాలి. ఇవి 2 మీరు బాయిల్ చేయాలి. 2 బాయిల్ చేస్తే ఇది జీరా టీ లాగా రెడీ అవుతుంది. జీరా ప్లస్ సోంపు టీ కూడా చెప్పొచ్చు, ఓన్లీ జీరా వేసుకున్నారు అనుకోండి జీరా టీ అనేసి కూడా చెప్తారు. ఇది ఫిల్టర్ చేసుకోండి. ఇది డైలీ ఈవినింగ్ మీరు తాగండి. 5:30, 6 o'clock తాగినరు అనుకోండి, దాని అరగంట తర్వాత మీరు డిన్నర్ చేసుకోవాలి. ఇది ఏం చేస్తుంది? మన గట్ హెల్త్ కి మంచిగా చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత మెటబాలిజం పెంచుతుంది మన బాడీలో. మళ్ళీ దాని తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అందుకే వెయిట్ తగ్గుతుంది. ఇప్పుడు థైరాయిడ్ కూడా ఉంది అనుకోండి, థైరాయిడ్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, జీలకర్ర 2 చెంచాలు మీరు వాటర్ లో బాయిల్ చేసి అది చానాయించుకొని తాగితే మనకు వెయిట్ తగ్గుతుంది అంటున్నాను. థైరాయిడ్ కూడా ఉందనుకోండి, దీంట్లో 1 చెంచా సోంపు కూడా యాడ్ చేయండి. జరా ఎఫెక్ట్ ఇంకా మంచిగా ఉంటది. డైలీ ఈవినింగ్ తీసుకోండి. మళ్ళీ ఇది తీసుకున్నాక ఒక 1/2 an hour తర్వాత డిన్నర్ తినేసేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వీడియోలో చెప్తాను నేను, మీకు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఏం తినాలనిపిస్తే అది తినండి. ఏం తినాలనిపిస్తే అది తినండి, ఎంత తినాలనిపిస్తే అందులో హాఫ్ తినండి, సగం. దీని అర్థం ఏంది? రోజు బిర్యానీ అంటే నడవదు. ఇంట్లోనే వండుకోండి, ఇంట్లో శుభ్రంగా హైజీనిక్ గా తక్కువ నూనె వేసుకొని వండుకొని తినండి. ఫ్రైడ్ ఫుడ్లు ఎక్కువ ప్రిఫర్ చేయకండి. గులాబ్ జామ్ తినాలనిపిస్తే సగమే తినండి. నాకు 5 తినాలనిపిస్తుంది, 2.5 తింటా, 10 తినాలనిపిస్తుంది, 5 తింటా అని కాదు. స్వీట్ అంటే సగం, వాడు చేసి ఇచ్చిన సైజ్ ఏదన్నా, గులాబ్ జామ్ అన్నా, కాజు కత్లీ అన్నా, ఏదన్నా సగం తినండి. హోమియోపతి మెడిసిన్ ఎలా హెల్ప్ చేస్తాయండి మనిషి బాడీకి? ఇప్పుడు ఒక పేషెంట్ కి 140 kgs ఉండే మేడం, ఆ పేషెంట్ కి థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ పేషెంట్ కి హోమియోపతి మందులు మేము ఇసుకుంటా, ఆ పేషెంట్ కి సేమ్ హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఆయనకు 2 ఏండ్లు పడ్డది, కానీ ఆయన 60 కిలోలు తగ్గిండ్రు. 60 kgs తగ్గిండ్రా అవుట్ ఆఫ్ 140. మై గాడ్. కానీ ఆ పేషెంట్ డెడికేషన్ కి మెచ్చుకోవాలి. నేను సగం తినమంటే ఆయన తినే దాంట్లో కూడా మళ్ళీ సగం చేసిండు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ చాలా ఎక్కువ ఉండే. అప్పుడు నీరసం రాదా చైతన్ గారు? రోజు తినేదానికన్నా తగ్గించి తింటే బాడీకి ఎందుకు వస్తుంది? నాకు చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు, మేడం ఎందుకు వస్తుంది నీరసం? మనం ఎక్కువ తింటే నీరసం అనిపిస్తుంది. మీకు సింపుల్ లాజిక్ చెప్తా నేను.
మీరు చూడండి లంచ్ చేయలేదు అనుకోండి టైంకి, మీకు యాక్టివ్ అనిపిస్తుంది కొద్దిసేపు అయిపోతే. కాదు చైతన్ గారు, ఇప్పుడు మనకి బాడీకి అందాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అవన్నీ, క్యాలరీస్ అవన్నీ అందాలి కదా. ఇప్పుడు మనిషి లావు ఎందుకున్నాడు? అన్ని ఉన్నాయి కదా మన దగ్గర. ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు లంచ్ మీరు తినలేదు అనుకోండి ఒక్కరోజు, మీకు యాక్టివ్ గానే ఉంటుంది. నార్మల్ గా మార్నింగ్ నుంచి మూడ్ ఎట్లా ఉంది అట్లానే కంటిన్యూ అవుతుంది. మీరు లంచ్ తిన్నారనుకోండి, అప్పుడు మీకు నీరసం అనిపించదా? కొంచెంసేపు పవర్ నాప్ వేయాలనిపిస్తుంది. అరే మంచిగా పడుకోవాలి, ఏసీ మంచిగా 21, 22 మీద ఉంది, కప్పుకొని మంచిగా పడుకోవాలని అనిపిస్తుంది. కానీ అదే రోజు మీరు స్కిప్ చేసి చూడండి, మీరు ఇంకా లంచ్ లేదంటే ఇవాళ స్కిప్ చేసి చూడండి మీరు ఎంత యాక్టివ్ గా అనిపిస్తుంది అనేసి. అయితే ఏంటంటే మన బాడీలో అన్నీ ఉన్నాయి, అది ఇప్పుడు బర్న్ అవ్వాలనేసి మనం ఏం చేస్తున్నాం, తక్కువ తింటున్నాం. మరి మళ్ళీ ఎంత బర్న్ చేసుకోవాలో అంత బర్న్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిగా పెంచండి క్వాంటిటీ. ఉదాహరణకి మార్నింగ్ 2 ఇడ్లీలు తింటున్నారు, 4 తినాలనిపిస్తే 2 తింటున్నారు. ఇప్పుడు 2 తిన్నాక మీకు ఎంత వెయిట్ లాస్ చేసుకోవాలో అంత చేసుకున్నారు అనుకోండి, 2.5 ఇడ్లీలు తిని చూడండి స్టాగ్నెంట్ గా ఉంటుందా లేదా. రైట్. స్టాగ్నెంట్ గా ఉంటే అది కంటిన్యూ చేయండి అట్లా. సో వెయిట్ లాస్ కి కూడా హోమియోపతి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఈ పేషెంట్ కి వెయిట్ లాస్ కూడా అయింది, థైరాయిడ్ కూడా తగ్గింది, షుగర్ కూడా తగ్గింది, వెయిట్ కూడా తగ్గింది. ఇది మిత్ కాదా? వెయిట్ తగ్గితే అన్ని రోగాలు ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తాయి? మిత్ కాదు, అది ఫ్యాక్ట్. అది ఎందుకంటే వెయిట్ తగ్గితే షుగర్ కంట్రోల్లో వస్తుంది, బీపీ కంట్రోల్లో వస్తుంది. 100% అది మిత్ కాదంటారు అయితే. కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.